అండి. వెల్కమ్ టు చరిచంద్ర వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్‌లో మన గోవా టూర్ ప్లాన్ మొత్తము పెట్టామండి. వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మనం ఈసారి గోకర్ణ, దాండేలి ఫుల్ ట్రిప్ ఎళ్ళాం కదండీ! మనం లాస్ట్‌లో ఏం చేసామంటేనండి, దాండేలి లాస్ట్ అయిపోతేనే మనము దాండేలి నుంచి గోవాకొచ్చామనమాట. యాక్చువల్లీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. హైదరాబాద్ రిటర్న్ అవ్వకుండా మనము గోవాకొచ్చేసామనమాట అండి. మనము దాండేలి టు గోవా రావాలి అంటేనండి, హుబ్లీ తీసుకుంటే బెస్ట్ అనమాట అండి మనకి. హుబ్లీ టు గోవా ఈజీగా వచ్చేయొచ్చనమాట మనం. అయితే అండి మనము ఫస్ట్ డే వచ్చేసి బాగా బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నామనమాట. అక్కడ రూమ్ సర్వీస్ అన్నీ బాగా నచ్చడంతో అక్కడే ఉన్నామనమాట. మనం సెకండ్ డే వచ్చేసి వాటర్ రైడ్స్‌కెళ్ళామనమాట మొత్తము. 1 డే ఫుల్ అనమాట అది. మీకు ముఖ్యంగా ఒకటి చెప్తున్నానండి. వాటర్ రైడ్స్‌కి 1000కి మించి మనము ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదనమాట అండి. ఎందుకంటే అక్కడ మనకు చూపిచ్చేది కూడా జస్ట్ 1 మినిట్, 2 మినిట్స్ మాత్రమే అనమాట ఏదైనా కూడా. పారాసైలింగ్, బంపర్ రైడ్, బనానా రైడ్, స్కూబా డైవింగ్ అన్నీ అనమాట అండి మనకి. థర్డ్ డే వచ్చేసి మేము ఒక బైక్ రెంట్ తీసుకున్నామండి. బైక్ వచ్చేసి మనకి రెంట్ రూ. 500 అనమాట అండి. వె మీరు బైక్ రెంట్ తీసేసుకొని పారా రోడ్ అండ్ పంజిమ్‌ల ఫాంటైన్స్ అండ్ ఇంకొకటి క్రూజ్ ఉందన్నమాట. బిగ్ డాడీ క్రూజ్ ఉంటుందన్నమాట మనకి. మెరామెర్ బీచ్ దగ్గర. అలాగే ఓల్డ్ గోవా చర్చ్ ఉంటుందన్నమాట మనకి. అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట అండి. థర్డ్ డే వచ్చేసి మేము బైక్ తీసుకున్నామని చెప్పాను కదండీ! ఇవన్నీ తిరిగామనమాట. ఇవన్నీ తిరిగిన తర్వాత ఫోర్త్ డే వచ్చేసి మేము ఆహ్, ఏరోప్లేన్ బుక్ చేసుకున్నామనమాట. సో, ఇంకా మేము రిటర్న్ వచ్చేసాం హైదరాబాద్‌కి. మేమైతే గనుక ఫుల్లుగా ఎంజాయ్ చేసామండి గోవాలో. మీరు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెంటనే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఒకటి మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తానండి. వాటర్ రైడ్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే మీరు సెపరేట్ తీసుకుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ టూర్స్‌తో మాత్రం వెళ్ళకండి ప్లీజ్. అండ్ మీరు ఫస్ట్ టైమ్ వచ్చి మేము ఏదో 1 మినిట్, 2 మినిట్స్ అయినా మాకు పర్లేదు. మేము వెళ్తాము అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళండి పర్లేదు. బట్ మేము ఫుల్లీ ఎంజాయ్ చేయాలి వాటర్ రైడ్స్ అనేది మాత్రం సెపరేట్ టికెట్స్ తీసుకొని మీరు వెళ్ళడమే చాలా బెస్ట్ అని చెప్తానండి నేనైతే గనక. ఫర్ ఎగ్జాంపుల్ మీకెలా అంటే నేను జీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో వెళ్ళాననమాట బుక్ చేసుకొని. పర్ హెడ్ 1200 అసలు చాలా వరస్ట్ అంటే వరస్ట్ అనమాట అండి. వాళ్ళేం చెప్తారంటే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ మేము కూల్ డ్రింక్స్ అన్నీ సప్లై చేస్తామంటారు. వాళ్ళు అస్సలు సప్లై చేయరు అండ్ చాలా వేస్ట్ అనమాట. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూబా డైవింగ్ దగ్గర వాళ్ళు మనీ అనేది మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేస్తారు మీకు తీయడానికి ఆర్ ఎల్స్ సంథింగ్ అనమాట అంతా అనమాట. అది అనమాట. చాలా మందికి తెలిసిన విషయమే. తెలియని వాళ్ళకే నేను చెప్తున్నాననమాట అండి ఇది. మీరు మాత్రం బాగా బీచ్ బయట ఉన్న జీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కైతే ఖచ్చితంగా వెళ్ళకండి. అది నేను గ్యారంటీగా రాసిస్తాననమాట. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట అండి అది. ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ కాకుండా చూడండి. దీంట్లో వాటర్ రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండి. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కొత్త గోవా ఎయిర్‌పోర్ట్ అనేది చేశారు కదండీ! ఆ ఎయిర్‌పోర్ట్ మొత్తం అనేది మీకు చూపిస్తాను. అసలు చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని కొన్ని విషయాలు కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి దాంట్లో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శరత్చంద్ర వ్లాగ్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ శరత్చంద్ర వ్లాగ్స్ అండి. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి
అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దామో నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దామో నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం ప్లీజ్ do like, share and subscribe to Sharat Chandra Vlogs అండి.